మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం లూకా సువార్త 11వ అధ్యాయం 14వ వచనం నుంచి వాక్య ధ్యానం చేసుకుందాము. గత పాఠంలో 1వ వచనం నుంచి 13వ వచనం వరకు యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎలాంటి నిశ్చయతతో మనం ప్రార్థన చేయాలి అనే విషయాలు నేర్చుకున్నాము. ఈ సమయమందు లూకా సువార్త 11వ అధ్యాయం 14వ వచనం నుంచి. ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాట్లాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూబు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియ చూపుమని ఆయనను అడిగిరి. యేసుక్రీస్తు ప్రభు మోగదయ్యాన్ని వెళ్ళగొడుతూ ఉన్న సందర్భంలో వారు ఆయన్ని చూసి దయ్యాల అధిపతి వలన బయల్జెబూబు వలన ఇతడు ఎలాంటి పనులు చేస్తున్నాడు అంటున్నారు. అంటే ఈయనే దయ్యాలకు రాజు సహాయం చేత దయ్యాలను వెళ్ళగొడుతున్నాడని కొందరు అంటుంటే, మరికొందరు అంటున్నారు ఏదైనా పరలోకం నుండి ఒక సూచన చూపించు అంటూ రకరకాలుగా ప్రభువుని శోధిస్తూ ఉన్న సమయంలో ప్రభు ఇలాగ చెప్తున్నారు. 17వ వచనం. ఆయన వారి ఆలోచనలను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధి అయిన ఇల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను బయల్జెబూబు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను బయల్జెబూబు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై ఉందురు. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాపాడుకొనుచున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములు అన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పెను. ప్రియ విశ్వాసులారా, వారు అడుగుతున్నారు, ఇతని అధికారం ఎక్కడి నుండి వచ్చింది? ఇతడు దయ్యాల రాజు సహాయం చేత చేస్తున్నాడు అంటున్నారు కొందరు. ఆలోపు మరికొందరయ్యా పరలోకం నుండి ఒక సూచన చూపించొచ్చుగా, అట్లంతా రకరకాలుగా అడుగుతుంటే ప్రభు వారితో సమాధానం ఇస్తున్నారు. నేను దయ్యాల అధిపతి వలన వెళ్ళగొట్టుచున్నానా? అయితే మీ కుమారులు దేని చేత వెళ్ళగొట్టుచున్నారు? మీకు వీరే తీర్పరులుగా నిలుస్తారు కదా. నేను ఎవరి చేత, ఏ అధికారం చేత, దేవుని శక్తి చేత నేను వెళ్ళగొట్టుచున్నట్లయితే ఇదిగో దేవుని రాజ్యం మీ వద్దకు సమీపించిందని మీరు గుర్తుపట్టండి. దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చినదని మీరు తెలుసుకోనండి. ఎందుకంటే ఒక దయ్యం ఇంకో దయ్యాన్ని వెళ్ళగొట్టగలుగుతుందా? తనకు తానే విరోధి అయిపోతే ఏ రాజ్యం నిలుస్తుంది? తన ఇంట్లో తనకు తానే విరోధంగా ఒక మనిషి తన కుటుంబాన్ని మార్చుకోగలిగితే ఆ కుటుంబం నిలుస్తుంది. అలాగే సాతాను తన్ను తానే వెళ్ళగొట్టుకుంటాడా? సాతాను తనకు తానే వ్యతిరేకం అవుతాడా? ఏం మాట్లాడుతున్నారు? మీరు అన్నట్లుగా నేను దయ్యాల అధిపతి చేత ఇట్లా చేస్తూ ఉంటే మీ బిడ్డలే సాక్షులు అవుతారు, చూడండి, తీర్పరులు అవుతారు. నేను దేవుని శక్తితో ఈ పనులు చేస్తూ ఉంటే మీ వద్దకు దేవుని రాజ్యం సమీపించింది.
మీరు ఆ విషయాన్ని తెలుసుకోండి, స్పష్టముగా గ్రహించండి, దేవుని కార్యాలను గుర్తుపట్టండి. ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఒక దయ్యము ఒక మనిషిని వదిలిపెట్టి వెళ్ళి ఆ తర్వాత విశ్రాంతి కోసం వెదుకుచూ నీరు లేని చోట్లంతా సంచారం చేసి ఎక్కడ స్థలం దొరకనందున నేను వదిలిపెట్టిన ఆ ఇంటికే తిరిగిపోదునని అది వచ్చి ఆ ఇల్లు అమర్చబడి శుద్ధి చేయబడి ఉన్నట్టు చూచి, అది ఖాళీగా ఉండట చూచి మరిన్ని చెడ్డ వాటిని మరికొన్నింటిని తీసుకుని వచ్చి అందులో ప్రవేశించి అక్కడ చక్కగా ఉండునట్లుగా మీరు మాట్లాడుతున్నారా? అయితే గమనించండి, అట్టి మనిషి మొదటి స్థితి కన్నా కడపటి స్థితి మరీ దారుణమవుతుంది కదా ప్రియశ్వాసులారా, నిజమే కదా? యేసు శక్తి సామర్థ్యాలను వీరు చూడండి ఎంతగా అపార్థం చేస్తూ ఉన్నారో, ఎంతగా అవమానిస్తూ ఉన్నారో, దైవశక్తినే కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఎందరెందరో నాటి నుండి నేటి వరకు కూడా ప్రభుని, ప్రభు శక్తిని, ప్రభు మాటలను, ప్రభు కార్యాలను, ప్రభు శిలువ త్యాగాన్ని, సమస్తాన్ని ఇలాగే విమర్శ చేస్తూ వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ సంచారం చేస్తున్న వారు అనేకులు ఉన్నారు. ప్రభు శక్తివంతుడు, ఆయనకు సర్వ సమస్తం మీద ఆధిపత్యం ఉంది, సృష్టి మీద ఆధిపత్యం ఉంది, దయాలు ఆయనకు లోబడతాయి, సమస్తము ఆయన మాటకు లోబడతాయి. అయితే వారు ఇది దైవశక్తేనా అంటూ ఉన్నారు. చూడండి ప్రభువుని ఎన్ని రకాలుగా ప్రశ్నిస్తున్నారో ప్రియశ్వాసి. దేవుడు ఒక మనిషిని శుద్ధి చేసిన తర్వాత ఆ మనిషి ఇక దేవుని కోసం మంచిగా బ్రతకాలి. వ్యర్థమైన వాటి చేత నింపబడితే మరలా శుద్ధి చేయబడిన ఆ మనిషి కూడా మరలా వేరే వేరే వాటికి ఆశతో వెళుతూ ఉంటే ఆ మనిషి స్థితి చాలా పాడైపోతుంది ప్రియశ్వాసి. ఇక్కడ దయ్యం అనే సందర్భం మనం చూస్తున్నాము. సరే, మనం కూడా మన జీవితాలను ఆలోచించుకుంటే ఎన్నో రకాల అపవిత్రతల నుండి ప్రభు విడిపించాడు. ఇక్కడ అపవిత్ర ఆత్మ అని ప్రస్తావించారు. అలాగే మనం నేటి దినాల్లో చూస్తే ఎన్నో రకాల అపవిత్ర ఆత్మల నుంచి, అపవిత్రతల నుంచి, అపరిశుద్ధత నుంచి, ఆయాస్కరమైన వాటి నుంచి దేవుడు ఎన్నింటి నుంచో నిన్ను నన్ను విడిపించబడి శుద్ధి చేయబడ్డామని చెప్పి మనం దేవుని కోసం నిలవకుండా అలాగే ఏమీ లేదన్నట్లుగా ఉంటే మరిన్ని అపవిత్రతల్లో పడిపోయే స్థితి ఉంది కదా. దేవుని శక్తిని తక్కువ అంచనా వేయకండి. శుద్ధి చేయబడిన విశ్వాసులారా, ప్రియ యేసు ప్రభు చేత మీ హృదయం అనే గృహము నింపాలి. యేసుక్రీస్తు మాటలు మీ హృదయంలో ఉండాలి. అప్పుడు ఏ అపవిత్ర ఆత్మ మీలోనికి ప్రవేశింపనేరదు, ఏ అపవిత్రత మీ దరి చేరదు, ఏ అపవిత్రత మిమ్మల్ని ఏలదు. ఏలకుండా ఉండాలంటే, ఏ పాపంలో పడకుండా ఉండాలంటే, ఏ అపరిశుద్ధత, కళంకము, నీచమైనవి, హేయమైనవి, ఆయస్కరమైనవి, ప్రభువుకి నచ్చనివి, పరలోక రాజ్యానికి ఆటంకంగా నిలిచేవి ఏవైతే ఉన్నావో వాటిని దేవుని సహాయంతో విడిపించండి. వాటి నుంచి విడుదల పొందండి. ప్రభువుని విడిపించనివ్వండి. ప్రభువుకి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోండి. ఆ తర్వాత ఏవైతే ఖాళీ చేయబడ్డాయో ఆ స్థానంలో ప్రభు వాక్యంతో మీ హృదయాన్ని నింపుకోండి. మీ జీవితాన్ని వాక్యానుసారంగా మలుచుకోండి. లేదంటే కడపటి స్థితి దారుణం అవుతుంది. మొదట స్థితి కన్నా కడపటి స్థితి మరీ భయంకరమైనదిగా తయారవుతుంది. దేవుని శక్తి చాలా గొప్పది. ఎన్నో రకాల అపవిత్రతల నుంచి ప్రభు విడిపిస్తారు. విడిపిస్తున్న దేవుణ్ణి మహింపరుస్తూ దేవుని మాటలను మన హృదయంలో నింపుకొని ముందుకు సాగాలి. అలా సాగిన వారి స్థితి చక్కగా ఉంటుంది. సాగలేకపోతే దేవునికి అపవిత్రత పోయిన తర్వాత దేవుని మాటలకు ఆ స్థానం ఇవ్వకపోతే మరింత అపవిత్రత వచ్చే ప్రమాదం ఉన్నదని కూడా మనం గమనించాలి. అలాగే ఇక్కడ సందర్భం చూస్తే వీరు యేసుక్రీస్తు శక్తి సామర్థ్యాలను ఆటంకపరుస్తున్నారు. ప్రభు వారికి సమాధానం చెప్తున్నారు. మీరు ఇలా మాట్లాడితే దయాలను వెళ్ళగొట్టుచున్న మీ కుమారులే మీకు తీర్పరులు అవుతారు. దేని చేత నేను చేస్తున్నాను? దేవుని శక్తి చేత అయితే ఇదిగో దేవుని రాజ్యం మీ దగ్గరకు సమీపించింది. నిజమే, దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది. ఆ రాజ్యము సంఘం ద్వారా ప్రయోక్తకంగా స్థాపించబడింది. అంటే ఇక్కడ సంఘంలో పరలోక రాజ్యంలో ఎలాంటి నియమాలు ఉంటాయో అవి అమలవుతా ఉంటాయి. అంటే రాజ్యం ప్రారంభమైంది, ఆ రాజ్యం సమీపిస్తూ ఉంది. దినాలు గడుస్తూ ఉన్నాయి, కాలాలు గడిచిపోతూ ఉన్నాయి. మనం చూస్తే దేవుడు తన రాజ్యాన్ని
ఉన్నతంగా సంపూర్ణంగా స్థాపించే దినాలు రాబోతున్నాయి. ఆ దినాల కోసం, ప్రభువు కోసం మనల్ని మనం సిద్ధపరచుకొని, శుద్ధి చేసుకొని, అపవిత్రతను తొలగించుకొని, దేవుని శక్తితో ప్రతి అపవిత్రతను జయించి, అపవిత్రత తొలగిన మీదట పరిశుద్ధతను, దేవుని వాక్యాన్ని నింపుకొని ముందుకు సాగవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈ మాటలు ఆయన చెప్పుచుండగా జనసమూహంలో ఒక స్త్రీ ఇట్లా మాట్లాడుతున్నారు, అయ్యా నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్తన్యములు ఎంత గొప్పవి, ధన్యములు అని మాట్లాడుతుంటే యేసుప్రభు అంటున్నారు, అవును కానీ దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరి ధన్యులని చెప్తున్నాను. అప్పుడు అంటుంటే, అయ్యా నువ్వెంత చక్కగా చెప్తున్నావయ్యా, అసలు నిన్ను మోసిన గర్భం ఎంత ధన్యం అంటూ మాట్లాడుతుంటే యేసుప్రభు అంటున్నారు, అవును అయితే దేవుని వాక్యం విని ఆ వాక్యాన్ని అనుసరించి నడుస్తారే వారు మరీ ధన్యులవుతారు. చూసారా ప్రియవిశ్వాసులారా, వాక్యాన్ని విని దాన్ని అనుసరించి నడిచేవారట ధన్యులవుతారంట. మీరు వాక్యాన్ని వింటున్నారా? విని దాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నారా? వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటే ధన్యులమవుతాము. వాక్యానుసారమైన జీవితము లేని వారమైతే మనము వ్యర్థమైన ప్రయాస పడినట్లు అవుతుంది. వ్యర్థమైన ప్రయాస ఎందుకు? దేవుని వాక్యం వింటున్న మనము దేవుణ్ణి ఆరాధించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. అప్పుడు మన ప్రయాస ఒక గమ్యానికి మనల్ని చేరుస్తుంది, వృధా కాదు. మరి మీరు దేవుని మాటలు వినేవారేనా? అయితే మీరు ధన్యులవుతారు. దేవుని మాటలు వింటున్నారా ప్రియ విశ్వాసులారా? వినటం అంటే ఏంటి? విన్నదాన్ని ఆచరించి నడవటమే. ఆయన అదే చెప్తున్నారు, దేవుని వాక్యము విని దానిని గైకొనువారు. విని వదిలేస్తే సరిపోదు, దాన్ని అర్థం చేసుకొని ఏదైతే అర్థం చేసుకున్నారో దాన్ని శిరసావహించి పాటించినప్పుడు కదా, ఏదైతే చదివామో ఏదైతే విన్నామో దాన్ని అనుసరణలోకి తీసుకొచ్చినప్పుడు కదా, క్రియల్లోకి దాన్ని మార్చినప్పుడు కదా, క్రియారూపకంగా దాన్ని చూపినప్పుడు కదా మనం విన్నట్లు. అలాగూ వింటే ధన్యులు. లేదు వాక్యం బాగుంది, లేదా వీరు బాగా చెప్తున్నారు, వారు బాగా చెప్తున్నారు అంటూ అనేకమైన ప్రసంగాలు విన్నంత మాత్రం చేత ధన్యత రాదు. విన్నది కొంచెమైనా సరే దాన్ని అనుసరించి నడిచిన నాడు నీవు ధన్యురాలు అవుతావు. ప్రియ విశ్వాసి, వాక్యాన్ని విని అనుసరించి నడుస్తూ ఉన్నావా? ఒకప్పుడంట జనులు గుంపు కూడి ఇంకా ఉన్నారంట, ఆయన వారితో ఇలా చెప్తున్నారంట. ఇందాక ఒక ప్రశ్న అడిగారు కదా, అయ్యా పరలోకం నుండి ఏదన్నా సూచక క్రియ చూపించండి, మాకు ఒక మంచి కార్యం తెలియచేయండి అన్నారు కదా. అంటుంటే ప్రభు దానికి జనాలకు జవాబు చెప్తున్నారు, ఈ తరము వారు దుష్ట తరము వారై ఉండి సూచక క్రియ అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ వీరికి అనుగ్రహించబడదు. వీరు సూచక క్రియ అడుగుతున్నారు, యోనాను గురించి తప్ప మరి ఏది అనుగ్రహించబడదు. యోన నీనవే పట్టణస్థులకు ఎలాగు సూచనగా ఉండెను, అలాగే మనుష్య కుమారుడు ఈ తరం వారికి సూచనగా ఉండును. యోన నాటి తరం వారికి నీనవే పట్టణస్థులకి సూచనగా ఉన్నారు. యోనా ప్రవక్త దేవుని మాట విని, అంటే దేవుడు సెలవిచ్చిన వాక్కు చెవితో విన్నాడు, ఆచరణలోకి వచ్చేసరికి చేయకుండా నీనవే వెళ్ళవలసిన వాడు తన ప్రయాణపు దిశను మార్చుకున్నాడు. అప్పుడు దేవుడు తుఫాను పంపించి తుఫాను చేత అతని మార్గాన్ని మళ్లించాడు ప్రభు. ఎప్పుడైతే తుఫాన్లో సముద్రంలో పడవేయబడ్డాడో అప్పుడు అతడు చేప కడుపులో 3 దినాలు ఉండవలసి వచ్చింది. ఆ చేప తీసుకొని వచ్చి ఒడ్డున క్రక్కినప్పుడు అప్పుడు అతనిలో మార్పు వచ్చింది. చేప కడుపులోనే మారాడు, ప్రార్థన చేశాడు. అతడు ఎలాగూ చేప కడుపులో ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా ఈ తరం వారికి సూచనగా మారతాడు. ఆనాటి యోనానే మీకు సూచన. ఇప్పుడు పరలోకం నుండి క్రొత్త సూచన ఏమి రాదు. దాన్నే మీరు గమనించాలి, గ్రహించాలి. యోనా చేప కడుపులో ఉన్నాడు. అయితే యోనా పరిస్థితి వేరు. అతను మార్గం దిద్దుకోవడానికి, అతనిలో ఒక పశ్చాత్తాపం కలిగించడానికి, అతను చేయవలసిన కార్యం అతని చేత జరిగించడానికి అతన్ని ఆ పరిస్థితి గుండా, ఆ తుఫాను గుండా వెళ్ళవలసి వచ్చింది. అయితే దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసయ్య ఆయనే ఇష్టంతో వచ్చారు.
ఆయనే తన ప్రాణము పెట్టవచ్చారు. ఆయన సమాధి చేయబడతారు. సమాధి చేయబడి తిరిగి లేపబడతారు. అయితే యోన పరిస్థితి, యోన మానసిక స్థితి, యోన ఉన్న విధానం వేరు. కానీ అతని చేప కడుపులో నుండి ఎలాగైతే తిరిగి బయటికి సజీవంగా వచ్చాడో, అలాగే మనుష్య కుమారుడు భూమిలో సమాధి చేయబడి తిరిగి లేపబడతాడు అనటానికి సూచన మాత్రమే. అయితే యోన తరం వారికి సూచనగా ఉన్నాడు. వాళ్ళకి సువార్త ప్రకటన చేశాడు. అంతేకాదు దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరం వారితో లేచి వీరి మీద నేరస్థాపన చేస్తుంది. ఎందుకంటే ఆమె సొలొమోను గురించి విని అతని జ్ఞానం ఎలాంటిదో చూడాలని భూమి అంతంలో నుండి అతని దగ్గరకు వచ్చింది. అయితే ఒక మాట చెప్పనా, సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు. నీనెవే మనుషులు విమర్శ కాలమున ఈ తరంతో వారితో కూడా లేస్తారు, వీరి మీద నేరస్థాపన చేస్తారు. కారణం ఏంటో తెలుసా? వారు యోన ప్రకటన విన్నారు, మారు మనసు పొందారు. అయితే వినండి, యోన కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే యోనాను పంపిన దేవుడు ఇక్కడున్నాడు. నిజమే కదా? సొలొమోను సాధారణ మనిషి. ఆ మనిషికి జ్ఞానం ఇచ్చింది దేవుడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని చూడాలని దక్షిణ దేశం నుండి రాణి ఎంతో దూరం ప్రయాణం చేసంట, భూమి అంతముల నుండి అంట ఎంతో దూర ప్రయాణం చేసి సొలొమోన్ని చూడవచ్చింది. ఆమె ఈ తరం వారి మీద, ఈ దుష్టులైన తరం వారి మీద నేరస్థాపన చేస్తది. ఎందుకంటే సొలొమోను కంటే జ్ఞానం ఉన్నాడు. మీరు గుర్తుపట్టలేదా? నేను సొలొమోను జ్ఞానం విని అంత దూరం వెళ్తే సొలొమోను కంటే జ్ఞానం ఇక్కడుంటే మీరు గుర్తించరా అంటూ ఆమె నేరస్థాపన చేస్తుందంట. యోనాన్ చేత సువార్త విని రక్షించబడిన నీనెవే పట్టణస్థులు కూడా ఈ తరం వారి మీద నేరస్థాపన చేస్తారంట. ఏమనంటే, మేము సాధారణమైన ఒక మనిషి వచ్చి మాకు చెప్తేనే భయపడి దేవుని మాటలు విన్నామే, యోనాను పంపిన దేవుడే ఇక్కడికి వచ్చి మీకు వాక్యం చెప్తుంటే మీరు ఆయన మాట వినరా అని ఆ తరం వారందరూ అంట ఈ తరం వారి మీద, చెడ్డ తరం వారి మీద నేరస్థాపన చేస్తారంట. నిజమే కదా ప్రియవిశ్వాసి? సాధారణమైన మనిషి దేవుడిచ్చిన జ్ఞానం చేత ప్రసిద్ధికి ఎక్కిన సొలొమోను అనే ఒక సాధారణమైన మనిషిని, అతడు రాజు, అలాగే వేరే దేశానికి రాణి, ఇతని ఈ దేశానికి ఎంత స్థానంలో ఉన్నాడో ఆమె ఆ దేశానికి అంత స్థానంలో ఉంది. అయితే ఇతని జ్ఞానం గురించి విని ఆ జ్ఞానం ఎట్టిది, ఆయన ఎలాగుంటారని చూడాలని ఎంతో దూరం నుండి ప్రయాస వచ్చిందే. మరి ఆ సొలొమోను కన్నా జ్ఞానవంతుడు, సొలొమోనునే సృష్టించిన దేవుడు, సొలొమోనుకే జ్ఞానం ఇచ్చిన దేవుడు మనకి ఇంకా అనేక విషయాలు తెలియజేస్తుంటే మనం ఆయన గుర్తుపడుతున్నామా? ఆయన జ్ఞానాన్ని వినవస్తున్నామా? ఆయన జ్ఞానాన్ని వింటున్నామా? దేవుని జ్ఞానపు మాటలు బైబిల్ గ్రంథమందు లిఖితములు అయి ఉంటాయి. ఈ బైబిల్ గ్రంథం నందున్న దేవ మాటలు మనం చదువుతున్నామా? శ్రద్ధ పెడుతున్నామా? ఆలకిస్తున్నామా? ఆచరిస్తున్నామా? దేవుని జ్ఞానం గొప్పది కదా, దేవుడు గొప్పవాడు కదా, సొలొమోన్నే సృష్టించిన దేవుడు కదా, సొలొమోన్కి జ్ఞానం ఇచ్చిన దేవుడు కదా. మరి ఆయన్ని కాదనుకుంటే సొలొమోను నీ దర్శింప వెళ్ళిన ఆ రాణి మీ మీద నేరస్థాపన చేయదా అంటున్నాడు ప్రభు. ఒక సాధారణమైన ప్రవక్త, ఒక మనిషి వెళ్ళి దేవుడు చెప్పమన్నది చెప్తేనే అంతమంది ప్రజలు రక్షణ పొందితే, సాక్షాత్తు దేవుడే వచ్చి చెప్తుంటే, ఆ యోనాను పంపిన దేవుడే నేడు మీ మధ్య ఉంటే మీరు నమ్మరా? అయితే మీ మీద ఆ తరం వారు లేచి నేరస్థాపన చేయరా? చేయడానికి వారు అర్హులవుతారు. కారణం ఏంటో తెలుసా? వారు విన్నారు, ఆమె దర్శించింది. నువ్వు నేను వింటున్నామా? లేదా ఆనాటి ఆ మనుషుల్లాగా మిగిలిపోతున్నామా? దేవుని మాట వినండి, దేవుని జ్ఞానం ఏంటో తెలుసుకోండి. దేవుని మాట విని నమ్మి నీనెవే పట్టణస్థులు ఎలాగైతే మనస్సు మార్చుకుని పశ్చాత్తాపాన్ని వెలబుచ్చారో, వాళ్ళ పశ్చాత్తాపాన్ని ఎలాగైతే బయటకు తెలియజేశారో, మనం కూడా అలాగే దేవుని పాదాల దగ్గర ఆయన మాటలు విని పశ్చాత్తాప హృదయంతో ఆయన పాదాల దగ్గరికి రావాలి. ఆయన జ్ఞానం ఎట్టుదో దర్శింప రావాలి. ఆయన లేఖనాలు పరిశోధించాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆనాడు మనం ధన్యులవుతాము. ఎందుకంటే ఎవరు దీపం వెలిగించి దాన్ని కొంచెం క్రిందనో మంచం కిందనో పెట్టరు కదా, అందరికి వెలిగివ్వాలని దీపస్తంభం మీద పెడతారు కదా. అయితే నీ దేహానికి దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగై ఉంటుంది.
కాబట్టి నీ దేహం చీకటై ఉండకుండా ఉండాలంటే నీ కన్ను జాగ్రత్త. నీ దేహానికి దీపమైన నీ కన్ను జాగ్రత్త. నీలో నుండి వెలుగు చీకటి ఉండకుండా చూచుకో. నీలో వెలుగుంది, ఆ వెలుగు చీకటి కాకుండా చూసుకో. నువ్వు జాగ్రత్తగా ఉండు, నిన్ను నీవు జాగ్రత్త చేసుకో అంటూ ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియసస్లారా గమనించండి. అలా మాట్లాడుతూ ఉంటే ఆ సమయం అందంట ఓ పరిసయుడు, అయ్యా మీరు భోజనానికి రండి అని ఆహ్వానించాడంట. భోజనానికి రమ్మని ప్రభువుని ఆహ్వానించారు. అప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాము. లూకా సువార్త 11వ అధ్యాయం 37వ వచనం నుంచి. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిసయుడు చూచి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు, గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినది ధర్మం చేయుడి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా కనబడును. అయ్యో పరిసయులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచి పెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉంది. యేసుక్రీస్తు ప్రభు శాస్త్రుల దగ్గరికి ఒక పరిసయ్యుడు వచ్చి, అయ్యా మా ఇంటికి రండి భోజనానికి అని ఆహ్వానించాడు పరిసయ్యుడు. ప్రభు వారి ఇంటికి వచ్చి భోజన పంక్తిని కూర్చున్నారు. పరిసయ్యులు నియమించుకున్న నియమ నిబంధనలు ఎట్లాగుంటాయంటే, వాళ్ళు శుద్ధి చేసుకోవడం, భోజనానికి ముందు, ఇలాంటి కొన్ని నియమాలు పితృపారంపర్య ఆచారాలుగా వీరు పాటిస్తారు. పెద్దల చేత నియమించబడ్డవై వాటినే వీరు దైవోపదేశంలో అన్నంతగా ఎంచుతారు. ఎంచుతూ యేసుక్రీస్తు ప్రభు అలాగే వారిలాగా స్నానం చేయకుండా మామూలుగా భోజనం దగ్గరికి నేరుగా రావటం చూసి ఆశ్చర్యపడ్డాడు. ప్రభు అతని ఉద్దేశాలను ఎరిగి, మీరు పరిసయ్యులు, మీరు గిన్నె ఇతరమైన పాత్రలు వెలుపల శుద్ధి చేస్తారు, కానీ లోపల దోపుడు చెడుతనం ఉండకూడనివి ఉన్నాయి. అంటే ఏదో వెలుపల శుద్ధి చేశాము అంటే పైకి మెరుగులు దిద్దుతారు, పైన బాగుండాలని చూస్తారు. మీరు వేషధారణ భక్తి చేస్తున్నారు. వేషధారులు పైకి భక్తుల వలె ఉంటారు, లోపల భక్తి ఉండదు. పైకి భక్తుల వలె నుండి దాని శక్తిని ఆశ్రయింపరివారు భక్తి నటిస్తారు. అందరికీ కనిపించాలని పుదీనాలోను ఇతరమైన వాటిలోను కూర మొక్కల్లోనూ దినుసుల్లోనూ అన్నింట్లోనూ 10వ వంతు తీస్తారు. కానీ దేవుని ఆజ్ఞలు ఉన్నాయే, ఏంటవి? న్యాయము, దేవుని ప్రేమ, కనికరం, ఇట్లాంటి వాటినేమో మానేశారు. మీరు వాటిని మానక వీటిని చెయ్యాలి, కానీ మీరు వీటిని చేస్తూ వాటిని వదిలేశారు. పరిసయ్యులారా, ఏంటి మీరు చేసేది? మీకు కలిగిన దాన్ని ధర్మం చెయ్యండి, అప్పుడు మీకు అన్ని శుద్ధిగా కనిపిస్తాయి. అవివేకులారా, వెలుపలి భాగం శుద్ధి చేసిన వాడు లోపటి భాగమును శుద్ధి చేయలేడా? ఏం చేస్తున్నారు మీరు? ఏంటి మీ పద్ధతులు అంటూ ప్రభు వారిని అడుగుతున్నారు. 43వ వచనం, అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములు కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరనేను. ఇంకా అంటున్నారు, మీరు అగ్రపీఠాలు కోరేవారు, మీరు సంత వీధుల్లో వందనాలు కోరేవారు, పైకి వేషం వేస్తారు, ఏమీ చేయరు. మనుషులకు కనిపించే క్రియలు చేస్తారు, కానీ దేవుడు కోరేవి మీరు చేయరు. హృదయంలో రావాల్సినవి మీలో ఉండవు. పైకి మంచి ఉంది, లోపల చెడు ఉంది. మీరు ఎట్టివారిని పోలి ఉన్నారు తెలుసా? కనబడని సమాధులు. అంటే సమాధులు ఉన్నాయి, సమాధులు అని తెలియదు. వాటి మీద నడుచుకుంటూ వెళ్ళే వారికి అవి సమాధులు అని తెలియదు. మీరు అలాగే ఉన్నారు. మీ మీద గుండా మీతో నడిచే వారికి మీరు ఎట్టివారో తెలియట్లేదు. సమాధి అంటే ఏంటి? పైకి బాగుంటుంది, లోపలంతా కుళ్ళు కదా. మీరు అలాగున్నారు. మీరు అలా పోల్చి ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, అప్పుడు
45 అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు, బోధకుడా, ఇలాగు చెప్పి మమ్మును కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా, ఆయన, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ సఖ్యము కాని బరువులను మీరు మనుష్యుల మీద మోపుదురు, కానీ మీరు ఒక వ్రేలితోనెన్నో ఆ బరువులను ముట్టరు. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుల్లో ఒకరు అడుగుతున్నారు, అయ్యా ఏంటయ్యా, మమ్మల్ని కూడా కలిపి నువ్వు నిందిస్తున్నావేంటి, ఇట్లా మాట్లాడుతున్నావేంటయ్యా అంటుంటే, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరెలాంటి వారు? మీరు ఉపదేశం పేరుతో మోయలేనంత బరువులు ఎదుటి వారికి చెప్తారు, కానీ మీరు మీ వ్రేలుతో కూడా అసలు ఆ బరువు ఏంటని ముట్టుకొని కూడా ముట్టరు. అలాంటి వారు మీరు. అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులను కట్టించుదురు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పునదేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపుదును. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠం వరకును మందిరమునకును మధ్య నశించిన జకరియా రక్తం వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తమును నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఎదుటివారికి ఆంక్షలు పెడతారు, కానీ మీరు ఒకటైనా పాటించరు. ఎదుటివారికి చెప్తారు, కానీ మీరేం చెప్పరు. మీ పితరులు ప్రవక్తలను చంపితే మీరు వారికి సమాధులు కడుతున్నారు, వాటిని గొప్పగా చేస్తున్నారు. మీ ముందటి వారేమో ఇతరులను హింసించారు, మీరెప్పుడేమో ఆ హింసలన్నీ ఏమి లేదన్నట్లు వారికి సమాధులు కడుతూ వారి మాటలకు మీరు సమ్మతిస్తున్నారా? సాక్షులుగా నిలిచేవారు మీరు. ఈ హేబెలు రక్తం మొదలుకొని జకరియా రక్తం వరకు రక్తం అంతటిని బట్టి మీరు విచారింపబడతారు. విచారణ మిమ్మల్ని దేవుడు చేస్తాడు. ఆ దినం రాబోతుంది. 52 అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానము తాళవు చెవిని ఎత్తుకుపోతిరి, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. అయ్యో, మీరు ఎలాంటి వారో తెలుసా? జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకుపోయారు మీరు. దేవుని జ్ఞానం ఏంటో, దేవుని లేఖనాలు ఏంటో మీరు చెప్పరు. దైవోపదేశంలో ఏంటో మీరు చెప్పరు. పితృ పారంపర్య ఆచారాలను, పద్ధతులను మీరు బోధిస్తూ ఉన్నారు. దేవుణ్ణి దగ్గరకు వచ్చే మార్గాలు మీరు తెలియచేరు. తాళపు చెవి మీరు ఎత్తుకుపోయారు. కాబట్టి మీరు ప్రవేశించలేరు, ప్రవేశించి వారిని కూడా మీరు అడ్డగించేవారుగా ఉన్నారు అంటూ వారిని మందలించారు. 53 ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలనని ఉండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనా నువ్వు పట్టుకున్నటకు పొంచి వెదకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాట్లాడింప సాగిరి. అసలారా చూసారా, ఆయన్ని ఇంకా వెదకి వెంటాడి ఆయన మాటలో చిక్కించుకోవాలి. ఎందుకంటే వారి కోపం వచ్చింది. మమ్మల్ని అంటారా, ఇంత మాటలు అంటారా, మమ్మల్ని సమాధులు అంటారా, మేము కనపడిన సమాధులమా, మా మీద నడిచే వారికి తెలియక నడుస్తున్నారా, మేము వేషధారులమా అంటూ కోపపడిపోయి మండిపడిపోయి నేరం మోపాలి, ఈయన ఏదో ఒకటి చేయాలి అంటూ ఇంకా ఎక్కడో చోట దొరుకుతాడు. ఈయన దొరికినప్పుడు ఈయన మీద నేరం మోపుదాం, అధికారుల దగ్గరికి తీసుకెళ్దాం, శిక్ష వేపిద్దాం అంటూ మాటల చేత చెక్కించాలని అనేక ప్రశ్నల చేత యేసుని శోధిస్తూ ఉన్నారంట. విశ్వాసులారా, పాఠం విన్నారు కదా, మన స్థితి ఎలాగుంది? ఆయన అపవిత్రతను పోగొట్టిన తర్వాత మరలా చెడ్డ అపవిత్రత రావటానికి నీలో స్థానం ఉందా? ఖాళీగా ఉందా? లేదంటే దేవుని వాక్కులు నీలో ఉన్నాయా? దేవుని వాక్కుల చేత నీ హృదయాన్ని నింపుకొనమని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శాస్త్రులు, పరిసయ్యులు సూచనలు అడుగుతున్నారు. సూచన ఏమీ దొరకదు. ఏం సూచన కావాలి మీకు? యోనాను చూడండి. యోనా మీకు సూచన. యోనా ఎలాగ చేప గర్భంలో ఉండి 3 దినాల తర్వాత బయటకు వచ్చాడు. మనుష్య కుమారుడు భూగర్భంలో ప్రవేశించి సమాధి చేయబడతాడు, తిరిగి మరలా లేపబడతాడు, ఆయన లేస్తాడు. ఆ సూచన తప్ప మీకు వేరే ఏమీ సూచన లేదు. ఎందుకంటే కొత్త సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సొలొమోను జ్ఞానం తెలుసుకుని దూరం నుండి వచ్చి దర్శించిన ఆ రాణి విమర్శ కాలంలో మిమ్మల్ని విమర్శ చేస్తుంది. కారణం ఏంటంటే సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉంటే మీకు ఇంకేం సూచన కావాలి?
నీనెవే పట్టణస్థులు కూడా మీ మీద విచారణ చేస్తారు, నేరం మోపుతారు. ఎందుకు నేరం మోపుతారంటే విచారణ దినాన వారు యోనా మాటలు విన్నారు. యోనాను పంపిన వాడే, యోనాను సృష్టించిన వాడే, యోనా కన్నా గొప్పవాడు ఇక్కడుంటే మీరు నమ్మలేదు కదా, మీకు ఇంకేం సూచన కావాలి? నిజమే కదా, యోనాను పంపిన వాడే, యోనాను సృష్టించిన దేవదేవుడే అక్కడుంటే ఇంకేం సూచన కావాలి? దేవదేవుడే నీతో ఉంటే ఏం సూచన అడుగుతున్నావు? ఏం ఆశపడుతున్నావు? ఆయన్ని నమ్ము, ఆయన శక్తి నమ్ము, ఆయన్ని ఆశ్రయించు, ఆయన పాదాల దగ్గర ప్రణమిల్లు, మంచి హృదయంతో సాగిలపడు. యేసు దగ్గరికి రా, నీ పాపాలు ఒప్పుకో. యేసు దగ్గరికి రా, నీ జీవితాన్ని చక్కబెట్టుకో. యేసు దగ్గరికి రా, నరకం నుండి తప్పించబడు. యేసుని తెలుసుకో. అలాగే ప్రియవిశ్వాసులారా, భక్తిలో వేషం ఉండకూడదు. భక్తి హృదయపూర్వకంగా చేయాలి. లేఖనం ఏం సెలవిస్తుంది? నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో సేవించాలి కదా, ప్రేమించాలి కదా. అలాంటి నీవు మందిరానికి వెళ్ళి భక్తిని వేషం వేసి మిగతా దినాలంతా ఇష్టానుసారమైన జీవితంలో ఉన్నావా? నువ్వు వేషం వేస్తున్నావు, జాగ్రత్త. వేషం ఆయన చూడడానికి ఉన్నావా? ఆయన చూస్తున్నాడు. న్యాయము, దేవుని ప్రేమ అనే వాటిని విడిచిపెట్టేశావు. దేవుని ప్రేమ క్రియారూపకంగా కనపరచడం మానేశావు. ఇతరులు ప్రేమించడం, న్యాయంగా నడుచుకోవడం మానేసి అక్రమమైన వాటితో నువ్వు నడుచుకుంటూ పేరుకేమో నేను దశం భాగాలు ఇస్తున్నాను, ప్రథమ ఫలాలు ఇస్తున్నాను అంటున్నావా? నీ భక్తి బాల అంటున్నాడు ప్రభు. అది భక్తే కాదు. అయ్యో, ఎదుటివారికి గొప్ప 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 మాటలు చెప్తున్నావా? మరి చెప్తున్నా నీవు ఏమి పాటించవే? నీ వ్రేలుతోనైనను ఆ బరువుని కనీసం ముట్టవే. ఎదుటి వాళ్ళకి బరువు మోపుతున్నావు, ఎదుటి వాళ్ళకి చెప్తున్నావు, నీవు మాత్రం ఏం పాటించవా? క్రైస్తవుడినని గొప్పలు చెప్పుకుంటున్నావు, కానీ క్రియల్లో ఏది? మాటల్లోనూ గొప్పతనం, క్రియల్లో ఏది అంటున్నాడు ప్రభు. వేషంలో ఉందా? ఆదివారం వేసిన వేషం భక్తుని వేషం, మిగతా దినాలంతా వేషం తీసేసి సాధారణమైన జీవితమా? వేషంలో బ్రతుకుతున్నావా? వేషధారిగా ఉన్నావా అంటున్నాడు ప్రభు. నాటి పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎక్కే కాదండి. నేడు మనకు కూడా ఈ మాటలు వర్తిస్తాయండి. మీ హృదయం ఎలాగుంది? మీ భక్తి ఎలా ఉంది? ఎంతవరకు పరిమితమైంది? వారం భక్తే, పండగ భక్తే? ఎలాంటి భక్తి చేస్తూ ఉన్నారు? దేవుణ్ణి ఎలాగ ఆశ్రయిస్తూ ఉన్నారు? మనుషులకు కనిపించే వాటిలో మాత్రమే భక్తి చేస్తూ హృదయం ముందు ఉండవలసిన మంచితనం, న్యాయం, ప్రేమ, కనికరం, దేవుని ఆజ్ఞలకు లోబడే మనసు, వాక్యానుసారమైన జీవితం లేదా? దేవుడే కాదు, అట్టి జీవితాన్ని మనుషులు కూడా చూస్తారు. జాగ్రత్త. వీరట అగ్రపీఠాలు కోరుకుంటారంట, సంత వీధుల్లో వందనాలు ఆశిస్తారంట, కానీ దేవునికి దూరంగా ఉన్నారంట. నీవు కూడా గొప్ప ఘనత, మర్యాద, పేరు, ప్రఖ్యాతులు, మెప్పులు ఆశించి దేవుని ప్రజల ఎదుట, అలాగే నలుగురు చూసే చోట తెల్లబట్టలు కట్టుకొని, నలుగురు చూసే చోట దేవుని పాటలు పాడి, నలుగురు చూసే చోట దేవుని మాటలు ఏవో వర్ణించి వివరించి ప్రార్థించి, ఇదే భక్తి అంటున్నావా? ప్రతి క్రియ విషయంలోనూ నీ భక్తి కనిపించవలసిన అవసరం ఉంది. నీ జీవితంలో నీవు దేవుణ్ణి పోలి నడుచుకుంటూ ముందుకు సాగాలి. దినదినం అలాగే జరగాలి. దేవుని పోలి నడవాలి. అదే నిజమైన భక్తి. దేవుని వాక్యానుసారమైన జీవితం నీలో ఉండాలి. వారానికి వేసే వేషం కాదు, భక్తుని వేషం వేస్తే వేషధారివని అనిపించుకుంటావు. ప్రిసాసి, అపవిత్రతకు తావివ్వకు, ప్రభు మాటకు స్థానం ఇవ్వు. దేవుడేంటో గుర్తుపట్టు. సూచనలు కాదు, సూచనల కన్నా గొప్పవాడు. దేవుని లేఖనాలు మనతో ఉన్నాయి. ఈ లేఖనాల్లో ప్రభువు మనకు జ్ఞానాన్ని బయలుపరుస్తాడు. తనేంటో, తనను మనం ఎలా సేవించాలో మనకు నేర్పిస్తాడు. అలాగే ఓ విశ్వాసులారా, భక్తి వేషంతో కాదండి, హృదయంలో నుంచి నిజమైన భక్తి, దేవుడు ఇష్టపడే భక్తి చేయాలని అందరికీ మనవి చేస్తున్నాను. ప్రభు అలాంటి కృప అందరికీ అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.